బస్సులకు ఏమైతాందో తెలియకుంటుందుల్లా. మొన్న కర్నూలులో బస్సుకు బైక్ టక్కరిస్తే 19 మంది ప్రాణాలు వాయే. ఆ టెన్క తాండూరు బస్సు హైదరాబాద్కు వస్తుంటే కంకర టిప్పర్ రాంగ్ రూట్లో వచ్చి దాకితే ఈడసుత 19 మంది కాలం చేసిరి. ఇవి మరవక ముందే ఇయాలోటి జరిగింది మన కాడ కాకున్నా ఆ బస్సులున్నోళ్ళంతా మనోళ్ళేనుల్లా. పాపం సౌదీ అరేబియాలా బస్సు కగ్గంటుకొని 45 మంది కాలం చేసిండ్రుల్లా. అంత మన హైదరాబాద్ ఓళ్ళు మక్కా చూడాలని 54 మంది పోయిరట ఆరం కిందట. ఆడ ప్రార్థనలైనాక ఓ 4 కార్ల మదీనాకు పోతే ఇంకో 4 మక్కాలనే ఉన్నారట. కడమ 46 మంది బస్సుల మక్కా నుంచి మదీనాకు పోతుంటే అద్దమ్మ రాత్రి 1:00 డీజిల్ ట్యాంకర్ వచ్చి టక్కర్ చేసిందట. ఎంబటే మంటలు పుట్టేటోరకు అందరు గాలిపోయిండ్రు. ఒక్క ఆయననే బచాయించిండు. ముచ్చట తెలవంగానే మన లకడీ కపుల్లున్న ట్రావెల్ ఏజెన్సీ కాడికి ఇంటోళ్ళంతా ఉరుకొచ్చిండ్రు. వీళ్ళే తీసుకుపోయిండ్రట. మరి మా అక్క కూతురు వాళ్ళ ఫ్యామిలీ మొత్తం 18 మంది ఉన్నారు. వాళ్ళు అక్కడికి వెళ్ళారు. 9th రోజు ఇక్కడ నుంచి బయలుదేరారు. వాళ్ళు హజ్ మొత్తం చేసుకొని రిటర్న్ మక్కాకి వెళ్తున్నారు. 1:30 అయిందని వచ్చింది సమాచారం. మా సడ్డగూడ ఫ్యామిలీ మొత్తం 18 మెంబర్స్ ఉన్నారు. ట్రావెల్స్ ద్వారా వెళ్ళారు. సో మార్నింగ్ అయిందని చెప్పారు యాక్సిడెంట్. కాలం చేసిన వాళ్ళ దాంట్లో పెద్దలు పిల్లలు కూడా ఉన్నారు. సచివాలయంలా కంట్రోల్ రూమ్ పెట్టిండ్రు. ఇంటోళ్లకు 5 లక్షలు ఇస్తుంది గవర్నమెంట్. డెడ్ బాడీలు చాలా వరకు కాలిపోయినందుకు తీసుకొచ్చుడు కష్టమట. ఇంటోలనే అడికి పంపి అక్కడనే ఆఖరి కార్యం చేయాలని డిసైడ్ చేసిండ్రు. అట్లనే మంత్రి అజారుద్దీన్ సార్ ను ఓ ఎంఐఎం ఎమ్మెల్యేను మైనార్టీ ఆఫీసర్ ను పంపుతున్నారు. उनको हम फैसिलिटेट करेंगे कि यहाँ से सऊदी अरेबिया मदीना मुनव्वरा भेजाएंगे. अगर किसी के पास पासपोर्ट नहीं है तो पासपोर्ट का भी తయారీ కरेंगे और వీసా भी दिलाएंगे. అయితే వీళ్ళు పోయింది హజ్ యాత్రకు కాదు, ఏడాదిలా ఎప్పుడంటే అప్పుడు పోయే ఉమ్రా యాత్రకు. గా డీజిల్ ట్యాంకరోడు ఎట్లొచ్చి పాడాయనో ఏమో మనోళ్ళ పానాలు మింగే.